అమ్ము కేర్ఫుల్. బ్రో జాగ్రత్త. వాసు బాయ్. వాసు నేను ఫోన్ చేస్తా. అన్నా అన్నా లే అన్నా. ఏంట్రా పొద్దున్నే నీ నశ? అన్నా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నా. ఏం చెప్పు. నీ పెద్ద కోడలు వాసుగారితో జంప్ అంట. ఎవరు చెప్పారా నీకు? అన్నా ఊరంతా అనుకుంటున్నారన్నా, ఒకసారి చెక్ చేయండి. దీక్షు దీక్షు దీక్షులే. ఏంది మామ పొద్దున్నే నీ లొల్లి? అమ్ము ఎక్కడే? ఇక్కడే ఎక్కడే ఉంటుంది చూడు. అంటే అమ్ము వాసు విషయం నీకు తెలీదా? తెలిసేదేముంది, వాళ్ళిద్దరు ఫ్రెండ్సే కదా. నిజం చెప్పు. నాకేం తెలుసురా నీ అయ్యా, కోడల్ని చూసుకునే బాధ్యత నీదా నాదా? ఊర్లో ఉండే వాళ్ళందరు కొంపలు కూలుస్తావు కదా, అందుకే నీ కొంప కూలింది. ఏం మాట్లాడుతుందిరా ఇది? తను చెప్పింది కూడా పాయింటే కదన్నా. ఆగరా రే. ఏమైందండి ఇంత సంతోషంగా ఉన్నారు? ఎవరు? నేను మీరే సంతోషంగా ఉన్నా. అవును. నీ గిప్పలో నా గిప్ప పోలామలకి. అరే సుమన్, నువ్వే హెల్ప్ చేయాలరా నాకు. ఆపు, ఎద్దులో ఉన్నావు, ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకోవా? మీ కోడలికి ఫోన్ చేయి. కట్ చేస్తుంది నీ జఫా. సింహం. పవన్ నాకు కావాల్సిన మనిషి, నేను అక్కడికి వచ్చి నీ సైడ్ మాట్లాడలేను. రేయ్ సార్ వెళ్ళి డీల్ చేయి. ఓకే సార్. అవసరమైతే ఫోన్ చేస్తా, మాట్లాడు. సర్లే వెళ్ళు. రేయ్ రేయ్. రే గోవిందు, వాట్? ఏరా పరుగు పైన బిల్డప్ తగ్గదా? ఏం జరిగినా బిల్డప్ లో మాత్రం కాంప్రమైజ్ అవ్వను సింహం. నీ సోది. ఏం చేద్దాం? నాకు న్యాయం జరగాలి. అన్నా వాసుకి అమ్ముకి పెళ్లి చేయండి. మా క్యాస్ట్లు వేరు, కుదరదు. ఈ విషయం మా కోడలు లేపుకెళ్ళిన మీ తమ్ముడికి తెలీదా? ఇక చేసేదేముంది, పిలిపించి పెళ్లి చేయండి. మా పెద్దోళ్ళు ఒప్పుకోరు. ఏంటండి ఇది? నాకు న్యాయం జరగదా? ఒక్క నిమిషం ఆగండి, నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్తాను. ఇంతకీ ఆ అమ్మాయి మేజరా మైనరా? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అవుతుంది. అమ్ముకి 17 years. మీ తమ్ముడు మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసిండు. అదేంటి, వాళ్ళిద్దరు కలిసే కదా వెళ్ళారు. కానీ లా ప్రకారం మైనర్ అమ్మాయిని తీసుకొని వెళ్తే కిడ్నాప్ కిందకే వస్తుంది. పోక్సో యాక్ట్ రేప్ సెక్షన్ కింద అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్తా. మీరెంత ట్రై చేసినా 60 days వరకు అస్సలు బెయిల్ ఇవ్వరు. ఇంతమంది సాక్షులున్నారు కాబట్టి మీ వాడికి 14 సంవత్సరాల శిక్ష పడడం గ్యారంటీ. ఏంది, బెదిరిస్తున్నావా? మీరు లాయర్ తో మాట్లాడుకోండి, స్టేషన్ కు ఫోన్ చేసి వాసు ఫోన్ ట్రాక్ చేయమని చెప్తాను. సరే, నా తమ్ముడికి ఓకే అయితే నాకు ఓకే. మీ తమ్ముడికి ఓకేనా? అమ్ముకి 18 years రాలేవు కాబట్టి పెళ్లి చేయలేం. అయితే 1 year వెయిట్ చేద్దాం. 1 year లో చాలా జరగచ్చు. మా కెప్టెన్ ఒప్పుకోరు. మరేం చేయాలి? ముందు ఎంగేజ్మెంట్ చేసి నమ్మకం కోసం అమ్ము పేరు మీద ప్రాపర్టీ రాయండి. అవునవును, నమ్మకం ముఖ్యం ఇక్కడ. ఒకసారి వాసుతో మాట్లాడతా. చెప్పు. అమూల్య ఎవరు? మా కెప్టెన్ గోవింద్ మేనగోడలు. ఆ అమ్మాయి నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నా, పెళ్లి చేసుకుంటా. మా వాడు సీరియస్గా ఉన్నాడు. సరే, 1 సంవత్సరం తర్వాత పెళ్లి చేసేద్దాం. మరి మాకు నమ్మకం కింద అమ్మ పేరు మీద ఏమైనా ప్రాపర్టీ రాయండి. మామే కామ్గా ఉన్నాడు, మధ్యలో మీ గొడవ ఏంట్రా? ఏమండి గిప్పగారు, మీరేం మాట్లాడరా? ఎందుకు మాట్లాడను? ప్రాపర్టీ రాయాల్సిందే. రాయకపోతే మా కెప్టెన్ గారు కేసు పెడతారు. అవునవును, పెడతా. సర్లే, పక్కూరులో మాకు 3 ఎకరాల మామిడి తోట ఉంది, అది రాస్తా. అమ్మాయి కదండి, పక్కూరికి వెళ్ళడం కష్టం. ఈ ఏరియా దగ్గరలో ఏదైనా రాస్తే బాగుంటది కదా. కెప్టెన్ గారు మీరేం అడగరా? మీరు ఆగండ్రా, నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఏంటి కన్ఫ్యూజన్? శివాచార్యం ఏదో ప్లాన్ చేస్తున్నారా? నాకేం అర్థం కావట్లా. మీ గిప్పబూరకి ఏం అర్థమవుతుందిలే గాని నాకు అర్థమైంది, నేను చెప్తాను వినండి. మన క్రికెట్ గ్రౌండ్ మీ కోడల పేరు మీద రాపియడానికి వాళ్ళు ప్లాన్ వేస్తున్నారు. అందుకని నా ఇంట్లో వాళ్ళతో గేమ్స్ ఆడాలా? నా ఈగో హట్ అయింది. మీ ఈగో తీసి మీ గిప్పలో పెట్టుకోండి, ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు. నా మాటిని ఆ గ్రౌండ్ మింగేయండి. కెప్టెన్ గారు, వాటర్ తయారా? మేము వెయిటింగ్ ఇక్కడ. వస్తున్నా.
అంటే పక్కూరంటే కష్టం. ఈ ఏరియాలో మీకు ఏదో ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, అందులో ఏదో ఒకటి రాయండి. ఏదో ఒకటి అంటే హైట్ నగర్ పక్కన మీకు ల్యాండ్ ఉంది కదా. ఏది మీరు క్రికెట్ ఆడతారా అదే అదే. దాని వాల్యూ ఎంతో తెలుసా? అయినా అది సేల్కుందిలే, కుదరదు. ఇదేం వ్యాపారం కాదన్నా, ప్రేమకు వెలకట్టలేం. ఇష్టం ఉంటే రాయి, లేకపోతే పోలీస్ స్టేషన్లో చూసుకుందాం. సరే. ఎస్